ఈ రోజు టాస్క్ ఏంటంటే మా బ్యూటిఫుల్ గర్ల్స్కి ఏం జరగకూడదని ఒక ర్యాంప్ తయారు చేసాం స్పీడ్ బోట్ వెనకాల. సో ఆ ర్యాంప్ మీద మీరు నుంచొని ఉంటారు. స్పీడ్ బోటు ఆల్మోస్ట్ 3,000 to 4,000 RPM స్పీడ్లో వెళ్తుంది. మన రోడ్ స్పీడ్కి వాటర్ స్పీడ్కి తేడా ఉంటుంది. దాని ఇంజిన్ స్పీడ్ అంటారు. 3,000 RPMలో వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న స్పీడ్ బోట్లోంచి మధ్యలో 2 మార్క్స్ ఉంటాయి. ఆ 2 మార్క్స్కి మధ్యలో ఒక వాటర్ ర్యాంప్ ఉంది. ఒక చిన్న ఇన్ఫ్లేటబుల్ వాటర్ స్టేజ్ లాగా ఉంటుంది చిన్నది. సో బోట్ ఆరెంజ్ ట్యూబ్ దాటి వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్కి మీరు వెనక ర్యాంప్ పైన నుంచొని మీకు రైట్ సైడ్ అది కనిపిస్తూ ఉంటుంది. దేని మీదకి అయితే దూకాలో ప్లాట్ఫామ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఏ టైంలో దూకాలో నాకు తెలీదు, మీరే క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎంత దూరంలో ఉన్నప్పుడు బోట్లోంచి మీరు జంప్ చేస్తే ఆ ర్యాంప్ మీద ల్యాండ్ అవుతారో ఎవరికీ తెలీదు. సో ఇంకోటి ఏంటంటే జంప్ చేసి ర్యాంప్ని టచ్ చేసి వాటర్లో పడిపోతే గెలిచినట్టు కాదు. దూకాక ర్యాంప్ని పట్టుకొని ర్యాంప్ పైకి ఎక్కాలి. మీరు డైరెక్ట్గా ల్యాండ్ అయినా పర్లేదు, కానీ అది కష్టం. సో మీరు దూకి ఏదో ఒక బాడీ పార్ట్తో దాన్ని పట్టుకొని మీరు పడ్డాక మునిగినా దాన్ని వదలకుండా లెగిసి మళ్ళీ దానిపైకి ఎక్కితే జంప్ ఫినిష్ చేసినట్టు. సో దాని మీద పడ్డాక మళ్ళీ అబ్బా ఎక్కడో పక్కన దూకేసి ఈదుకుంటూ వెళ్దాం అనుకున్నాం, అలా కుదరదమ్మా. డైరెక్ట్ గా మీ బాడీ పార్ట్ టచ్ అవ్వాలి. ఒకవేళ స్లిప్ అయినా సరే ఏదో ఒక బాడీ పార్ట్ కాంటాక్ట్ లో ఉండి మళ్ళీ నీళ్ళలోంచి లేచి ఆ ర్యాంప్ పైన ఫైనల్ గా ల్యాండ్ అయితే జంప్ ఫినిష్ అయినట్టు. టచ్ అయి పడిపోయినా నో ప్రాబ్లం. టచ్ అయి పడిపోతే జంప్ అయినట్టు కాదు. టచ్ అయి పడిపోయి మళ్ళీ పట్టుకోవచ్చు కదా. అలా అనుకుంటే ఎక్కడైనా దూకేసి ఇలా చెయ్యి ఇలా టచ్ చేసి ఊపిరి తీసుకొని మళ్ళీ స్విమ్మింగ్ చేస్తే జంప్ ఫినిష్ చేసినట్టు కాదు. మీ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆ ఉన్న ప్లాట్ఫామ్ పైకి డైరెక్ట్గా దూకాలి, దాన్ని పట్టుకోవాలి. ఆ స్పీడ్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. 100% మిస్ అవుతారు. సో అది మిస్ అవ్వకుండా దాన్ని గ్రాప్ చేసి దాని పైకి వెళ్ళాలి. ఎలా ఇచ్చారు? ఓకే, సో మై బ్యూటిఫుల్ వాటర్ బేబీస్, ఆర్ యు రెడీ? yes. ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ అందరికంటే నీళ్ళంటే భయం ఉన్న నిన్ను పంపనా? నువ్వు రియాక్ట్ అయ్యే లోపల అక్కడ చేయెత్తింది రమ్య. ఆర్ యు రెడీ టు గో? రెడీ. ప్రస్తుతానికి నువ్వు టాప్లో ఉన్నావు. సో ఈ స్టంట్ ఎలా చేస్తావో ఏంటో మరి నువ్వే చూసుకోవాలి. అండ్ మిగతా వాళ్ళందరూ నువ్వు అంటే కొంచెం బాగా చేస్తుంది అనే పొజిషన్లో ఉన్నారు, అనే ఫీల్డ్లో ఉన్నారు. సో దాన్ని కాపాడుకుంటావా లేదంటే చెడగొట్టుకుంటావు, నీ ఇష్టం. అందరూ తర్వాత నన్ను ఎలా కొట్టుకుంటారు. అందరిలోకి ఫస్ట్ నేనే వెళ్తా అని చెప్పాను, కానీ చేయగలుగుతానని ఒక ఇది ఉంది. కొంచెం చూస్తే ఈజీగా ఉంది. ఆ స్పీడ్ మెయింటైన్ అది చూసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు స్విమ్మింగ్ రాదు, అయినా పర్వాలేదు, ట్రై చేస్తాను. అల్లు గర్ల్స్ పంపించేద్దామా రమ్యని?
అది నాకు స్విమ్మింగ్ వదిలేసే స్విమ్మింగ్ అదేం లేదు, కానీ చేద్దాం అనుకున్నా, ట్రై చేశాను. ఇక్కడ నుండి చూస్తే ఏది అంత ఇది లేదు, కానీ అక్కడ స్పీడ్ అసలు అర్థం కాలేదు. దెబ్బలు కూడా తగులుతున్నాయి. అది అంటే ఆ ఫోర్స్ మీద వచ్చి అలా ఫాట్ మన తగులుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. అంత డిసప్పాయింటెడ్ కనిపించు. అమ్మాయి కూడా చేయలేదని అమ్మాయికి తెలుసు ఇప్పుడే. అసలు ఎవరు చేయలేరు అనుకుంటున్నాను. అసలు ఎవరో చేయలేరా? వాడు చేసి చూపించాడు కదా ఇందాక. వాడు చేశాడు, వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, మాకైతే ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ వాళ్ళని పిలిచి ఆల్రెడీ చేసిన టాస్క్లు చేయమని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించడానికి మేమేమన్నా? సరే, బిల్డింగ్లు క్లైమ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా? పాములతో ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఏమైనా సజెషన్స్ ఇస్తావా? లేదు నేనెందుకు ఇవ్వాలి, నేను చేయలేను, ఎవరు చేయకూడదు అంటావా? అలా ఏం లేదు. అట్లీస్ట్ ఎవరొకరు ట్రై చేయండి ప్లీజ్. నేను అనుకోవడం అభి చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో నువ్వు వెళ్ళి వీళ్ళు ఆ జంప్ చేయకూడదని కోరుకో, ఎందుకంటే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. ఓకే.